మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమా పెద్ది చేస్తున్నారు. ఈ సినిమాలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా ఏఆర్ రెహమాన్ స్వరాలందిస్తున్నారు. క్రీడా నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. రామ్ చరణ్ తన కెరీర్ ప్రారంభంతో పాటు మధ్యలో కలిపి మొత్తం 5 సినిమాలను వదులుకున్నారు. వీటిల్లో 4 సినిమాలు సూపర్ హిట్ అవగా ఒకటి డిజాస్టర్ అయింది. వీటిని చెర్రీ ఎందుకు వదులుకున్నాడనే విషయాన్ని తెలుసుకుందాం. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో నాని, సమంత నటించిన ఎటో వెళ్లిపోయింది మనసు చిత్రం తెలుగు, తమిళంలో సూపర్ హిట్ అయింది. ఈ సినిమా చేయడానికి దర్శకుడు ముందుగా రామ్ చరణ్ ను కలిశారు. అయితే అప్పటికే ఆరెంజ్ రూపంలో భారీ డిజాస్టర్ ను అందుకున్న చెర్రీ ఈ సినిమా చేయడానికి వెనుకాడాడు. దీంతో గౌతమ్ నానితో చేసి మంచి హిట్ అందుకున్నారు. దీని తర్వాత నాగ చైతన్య మొదటి సినిమా జోష్ కథ రామ్ చరణ్ దగ్గరకు వచ్చింది. అయితే అప్పటికే మగధీర లాంటి ఇండస్ట్రీ హిట్ సాధించున్న రామ్ చరణ్ ఈ సినిమా చేయడం సరికాదన్న ఉద్దేశంతో వద్దన్నాడు. దీంతో ఇది నాగ చైతన్యతో తెరకెక్కింది. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ఒకే బంగారం సినిమా చేద్దామని అడిగారు. కానీ ఎందుకనో రామ్ చరణ్ తిరస్కరించారు. తర్వాత మణిరత్నం, దుల్కర్ సల్మాన్, నిత్య మీనన్ తో చేసి బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఈ సినిమా చెర్రీ చేసి ఉంటే బాగుండేదని అభిమానులు కూడా బాధపడ్డారు. ఆ తర్వాత గౌతమ్ మీనన్ మరోసారి చెర్రీతో సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ సినిమా చేద్దామనుకున్నారు. రామ్ చరణ్ కి కథ నచ్చింది, కానీ కాల్ షీట్లు ఖాళీగా లేకపోవడం, వేరే సినిమా చేస్తూ ఉండటంతో వదులుకోవాల్సి వచ్చింది. దీంతో ఈ సినిమా సూర్యతో తెరకెక్కి ఘన విజయాన్ని అందుకుంది. తర్వాత అఖిల్ చేసిన ఏజెంట్ సినిమా కూడా రామ్ చరణ్ తో చేద్దామని దర్శకుడు సురేందర్ రెడ్డి కథ వినిపించారు. చిరంజీవితో సైరా నరసింహారెడ్డి సినిమా చేసే సమయంలోనే ఈ కథ చెప్పగా నచ్చకపోవడంతో వద్దని చెప్పారు. అఖిల్ చేయగా భారీ డిజాస్టర్ గా నిలిచింది. ఇలా రామ్ చరణ్ తన కెరీర్ లో 5 సినిమాలను మిస్ చేసుకున్నారు.